హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు చాలా యమ్మీ రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే ప్రాన్స్ 65. అవునండి, పప్పుచారు కానీ, చారులోకి కానీ, బగారా రైస్ కానీ, బిర్యానీ దేంట్లో కన్నా బాగుంటుంది ఇది. ముందుగా మనం ప్రాన్స్ తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుందామండి. ఇది పుల్లగా బాగుంటుందండి, అందుకే నేను కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. దాన్ని బాగా కలుపుకున్నాక ఒక గుడ్డు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో మనం బియ్యపిండి వేసుకుందామండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మామూలుగా అయితే మైదా వేసుకుంటారండి, మనది హెల్తీ రెసిపీస్ కాబట్టి మనం బియ్యపిండి వాడుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె బాగా వేడైపోయాక మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఇది ఎప్పుడన్నా కూడా ఒకటిగా వేయండి, లేకపోతే అన్నీ అతుక్కుపోతాయి అన్నమాట. ఇలాగ చూసారా, అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ప్రాన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా అండి, ఇలాగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎంత క్రిస్పీగా మన ప్రాన్స్ 65 రెడీ అయిపోయింది కదండి. ప్రాన్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా వెరైటీ రెసిపీస్ మీరు చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. నేను ఇంకా బటర్ గార్లిక్ ప్రాన్స్ ఇంకా రవ్వ ప్రాన్స్ కూడా చేశానండి. ఆ రెసిపీస్ కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. చూసారు కదా, ఎంత ఈజీగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసేసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన హెల్దీ యమీ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతవరకు బాయ్ మరి.